హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఏపీలో ఉద్యోగ ఉపాధ్యాయులకు అదిరిపోయే శుభవార్త. వారందరికీ ప్రమోషన్లు, క్యాబినెట్ ఆమోదం. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం అంటే ఈరోజు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు 2.5 గంటల పాటు సాగిన కేబినెట్ మీటింగులో సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం లభించింది. మీటింగు తర్వాత మంత్రి పార్థసారథి మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశం వివరాలను వెల్లడించారు. 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఇక పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్సభను, అసెంబ్లీ దర్బారు హాల్ నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపిందని చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కార్యాలయం, గెస్ట్ హౌసులు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి కేబినెట్ భేటీలో సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఇక అమరావతి సీడ్ యాక్సెస్ రహదారిని 16వ నేషనల్ హైవేకు అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు ఆహ్వానించేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఇక గిరిజన సంక్షేమ శాఖలో 417 భాషా పండితుల పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతికి కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. ఇక ఏపీ ప్రిజన్స్ అండ్ కరెక్షన్స్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసింది. ఇక వీటితో పాటు ఎస్ఐబిపిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశ నిర్ణయాలకు 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 26 సంస్థలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలను జిల్లాలోనే సమీక్షించాలని ఇన్ఛార్జి మంత్రులను సీఎం ఆదేశించారు. మంత్రులు పరిష్కరించాల్సిన పనులు కూడా తన దృష్టికి తీసుకొస్తే ఎలా ప్రశ్నించారు. కాగా చేనేతలకు ఉచిత విద్యుత్ అంశాన్ని ఆర్థిక శాఖ పెండింగుల్లో ఉంచడం పట్ల పలువురు మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం సూర్యఘర్తో అనుసంధానం చేశారని, అలా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జగనన్న కాలనీల్లో ఇల్లు నిర్మించని వారి లబ్ధిదారుల పట్టాలు రద్దు చేయాలని కోరారు. అయితే ఇది సాధ్యం కాదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు.